అండి అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారు అనే సంగతి నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఈ మొక్క అయితే అంతకుముందు చాలా చిన్నగా ఉంది, ఫ్లవర్స్ ఏమీ లేకుండా. ఇప్పుడైతే చాలా ఫ్లవర్స్ వచ్చేసాయి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మార్నింగే అలా చూడడం. పిల్లలైతే ఇంకా నిద్ర లేవలేదన్నమాట. ఇక్కడైతే మార్నింగ్ వైబ్స్ ఇవంతా చూడండి. సిటీస్లో అయితే మొక్కలేసుకోవాలన్నా ఆలోచించాలి, ఓనర్స్ ఏమంటారో అని. అందులో కూడా ప్లేస్ కూడా ఉండదన్నమాట. పల్లెటూరులో అయితే హాయిగా బోల్డంత ప్లేస్ ఉంటుంది, మనకు కావాల్సిన మొక్కలన్నీ వేసుకోవచ్చు. శుక్రవారం శ్రావణ శుక్రవారం కాబట్టి హాలిడే. అలాగే నెక్స్ట్ డే రాఖీ పౌర్ణమి హాలిడే, తర్వాత సండే హాలిడే. 3 days హాలిడేస్ వచ్చినాయి కాబట్టి మా పుట్టింటిని చూపించేస్తాను రండి. ఇదైతే మా పుట్టినిల్లు అనమాట. ఒక చిన్న మినీ వ్లాగ్ చేద్దామని నేను ఏదో నాకు తోచింది ట్రై చేస్తున్నాను. ఇదైతే వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ అనమాట. మార్నింగ్ అంతా ఇక ఫుల్ బిజీ. అందరికీ తెలిసిందే కదా, పండగలంటే ఆడవాళ్ళు ఫుల్ బిజీ ఉంటారనమాట. ఎక్కడ లేని పనులన్నీ కూడా అప్పుడే వచ్చేస్తాయి. సో ఫస్ట్ ఏం చేస్తాము, లేవగానే ముందు వాకిలంతా ఊడ్చేసుకొని కడిగేసుకుంటున్నాము. కడుక్కున్న తర్వాత మిగిలిన పని అంతా స్టార్ట్ చేయాలన్నమాట. వంటకాలు, అలాగే అమ్మవారిని అలంకరించడము, పిల్లల్ని కూడా రెడీ చేసుకోవాలి. లాస్ట్ ఫ్రైడే అయితే నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నాను. ఈ ఫ్రైడే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. మా వరలక్ష్మి వ్రతానికి మా పుట్టింటికి ఎప్పుడు రాలేదన్నమాట. ఇదైతే ఫస్ట్ టైము. ఎందుకంటే శుక్రవారం రోజు వస్తుంది కాబట్టి ఇంట్లోనే పూజ చేసుకోవాలి అని ఇంట్లోనే ఎప్పుడు కూడా వరలక్ష్మి వ్రతము చేసేదాన్ని. ఈసారి ఏంటంటే లాస్ట్ వీక్ నేను చేసేసుకున్నాను కాబట్టి మా సిస్టర్ కూడా ఉన్నారు. సో అందుకని తను ఉంది కదా, సరే పిల్లలకి కూడా 3 days హాలిడేస్ ఉన్నాయి కదా అని మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానన్నమాట. అమ్మ, నేను, మా చెల్లి ముగ్గురు ఉంటాం కాబట్టి తల ఒక పని చేసుకొని వర్క్ అంతా కూడా త్వరగా అయిపోయేలాగా చూసుకుంటాము. ఒకళ్ళు చేస్తూ ఉంటే ఒకళ్ళు కూర్చొని ఉండడం అలా చేయమన్నమాట. ఎవరికి తోచిన పని వాళ్ళు చేసుకుంటూ పోతాము. ఎంత త్వరగా అయితే అంత త్వరగా పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు కాబట్టి. ఒకళ్ళేమో క్లీనింగ్, ఒకళ్ళేమో అమ్మవారి అలంకారం, ఒకళ్ళేమో కుకింగ్ అన్నట్టు అనుకున్నాము. కానీ అంతా కూడా చాలా హడావుడి అయిపోయింది. ఇక్కడ మా అమ్మ అయితే ముగ్గులు వేస్తుందన్నమాట. మా అమ్మ చాలా బాగా వేస్తుంది ముగ్గులు. పిల్లలు లేచేలోపు కొన్ని పనులన్నా చక్కబెట్టుకోవాలి, లేదంటే వాళ్ళు లేచాక ఇంకా అంతా వాళ్ళని అరుచుకుంటూ తిరగడమే సరిపోద్ది. ఎందుకంటే ఒకళ్ళు కొట్టుకోవడం, తిట్టుకోవడం, కంప్లైంట్స్ ఇవే మాకు పెద్ద తలనొప్పి అనమాట. పనులు చేయడం కన్నా వాళ్ళ గొడవలు తీర్చడమే మాకు పెద్ద తలనొప్పిగా ఉంటుంది. మా అమ్మ అయితే చక్కగా ముగ్గులు వేసేసి అందులో పసుపు కుంకుమ కూడా వేసేసింది. ఇదైతే మా మందారం చెట్టు అనమాట. చాలా ఫ్లవర్స్ అయితే పూచాయి, చాలా బాగున్నాయి చూడండి. కసువులు ఊడ్చుకొని బండ్లు కడుక్కొని ముగ్గులు పెట్టుకోవడం టాస్క్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. పదండి చూద్దాం, నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అవుతుంది. పాలైతే పొయ్యి మీద పెట్టేసుకున్నాను. అయితే తర్వాత ఇక్కడ మనకి పచ్చిపప్పు ముందు రోజు నైటే నానబెట్టేసింది అనమాట పప్పూర్ణాల కోసం. అలాగే శనగలు కూడా నానబెట్టేసింది. నెక్స్ట్ ఏమో పప్పూర్ణాల పైన పోతుంటుంది కదా, దానికోసం బియ్యము అలాగే మినపగుళ్ళు నానబెట్టేశారు. నెక్స్ట్ గారెల కోసం కూడా మినపగుళ్ళు నానబెట్టేశారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ పప్పు కోసం కందిపప్పు కడుగుతుందనమాట. అలాగే రైస్ కూడా కడిగి నానబెట్టేసుకుంటున్నాము. అట్లయితే త్వరగా ఉడుకుతుంది కదా, అందుకని. ఇక్కడ పిల్లలు అయితే లేచారనమాట. ఇక వీళ్ళ గోల స్టార్ట్ అయింది. వీళ్ళని అరుచుకుంటూ వర్క్ చేసుకుంటూ ఇక చిరాకు వచ్చేస్తుంది అనమాట. బయట అయితే చాలా వేడిగా ఉంది వాతావరణం కూడా. ఇంట్లో వర్క్లు, ఒక వంట పని అదంతా ఒక ఎత్తు అయితే వీళ్ళకి కాపలా కాయడం మరొక ఎత్తు. ఎప్పుడు ఏం చేసుకుంటారో కొట్టుకుంటారో అని వాళ్ళకి కాపలా కాస్తూ ఉండాలి. ఇక్కడ మీకోసం ఒక మంచి టిప్ చెప్తాను, ఎప్పుడైనా అవసరం అవుతుందేమో గుర్తుంచుకొని చేసుకోండి. గడపలకి పసుపు పూస్తాం కదా, పసుపులో కొంచెం పెరుగు వేసుకుని రాసుకుంటే బాగా పచ్చగా కనిపిస్తుంది, అలాగే ఎక్కువసేపు కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ మా సిస్టర్ అయితే పసుపు రాసేస్తుంది అనమాట గడపలకి. తను ఫ్రెష్ అప్ అయిపోయింది కాబట్టి దేవుడికి సంబంధించిన వర్క్ అంతా తను స్టార్ట్ చేసింది. ఇక్కడ మా అమ్మ వచ్చేటప్పటికి ఇంక చెప్పా కదా, తల ఒక పని చేయాల్సిందేనని ఇంకా తన వర్క్ తను చేస్తుంది. నేనేమో కంటిన్యూగా వర్క్లో ఇన్వాల్వ్ అవ్వకుండా మధ్యలో వీడియో కూడా తీసుకుంటున్నాను. ఎందుకంటే యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి కదా, వీడియో కావాలి అని మధ్యలో వీడియోస్ తీసుకుంటూ వర్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ మా అమ్మ అయితే పాపకి స్నానం చేపిస్తుంది. చెప్పడం ఎందుకు, మీరే చూసేయండి ఎవరెవరు ఏ వర్క్లో బిజీగా ఉన్నారో. ఏం చేస్తున్నా పొయ్యి మొత్తం
ఇంకెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారు పిల్లలు చూపించింది ఎట్లా తెలియట్లేదు. అన్ని ఒకే సైజ్ లో తీసుకోవాలి. అదే చూసారు కదా, ఫస్ట్ అందరూ అయితే ఫ్రెష్ అయిపోయారు. ఇక్కడ మా చెల్లి అయితే అమ్మవారిని రెడీ చేయడం కోసం ఒక బిందులో బియ్యం తీసుకుని దానిలోనే కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, అలాగే పువ్వులు కూడా వేసేసింది అనమాట. 2 సైడ్ టేప్తో దానిపైన ఇంకొక గిన్నె అయితే పెట్టుకుంది. అంటే అమ్మవారు కొంచెం హైట్ రావాలి కదా, అందుకోసం ఇలా చేస్తుంది. మీరు కూడా పెట్టుకునేటప్పుడు ఇది అయితే ఒక ట్రిక్ లాగా పనిచేస్తుంది అనమాట. 2 సైడ్ టేపు అనేది పెట్టుకున్నాము అంటే మనం ఇంకా అది కదలకుండా ఉంటుంది. మనకైతే టెన్షన్ పడకుండా హాయిగా ఉండొచ్చు అనమాట. ఎందుకంటే మనకు ఓన్లీ అట్లా పెట్టేసుకొని వదిలేస్తే ఎటు జరుగుతుందో ఏమవుతుందో అని మనకి కొంచెం టెన్షన్ వస్తుంది. ఇలా చేసుకుంటే ఇంకా కదిలే పనే ఉండదు. తర్వాత బియ్యం పైన గిన్నెలో కూడా బియ్యం అయితే పోసిందనమాట. ఒక 9 గుప్పిళ్ళు 11 గుప్పిళ్ళు అని లెక్కేసుకొని పోసేసుకుంది. అయిపోయిన తర్వాత అమ్మవారిని అయితే మన ఇంట్లో అమ్మవారిది విగ్రహం ఉంది, చిన్న విగ్రహం. ఇంకా ఆ విగ్రహమే అందులో పెట్టేసింది. అమ్మవారు కదలకుండా సెక్యూర్గా ఉండడానికి వెనక మనం ఏమైనా పెట్టుకొని ఫిట్ చేసుకోవాలి. అంటే మన కొబ్బరికాయ కానీ లేదంటే చిన్న గ్లాస్ కానీ ఆ ప్లేస్లో మనకి ఏది అడ్జస్ట్ చేసుకోవడానికి కుదురుతుందో అట్లాగా మనం అమ్మవారిని సెట్ చేసుకోవాలన్నమాట. కదులుతుంటే ఏంటంటే ముందు మనకి టెన్షన్ వచ్చేస్తుంది. చూసారు కదా, ఒక పక్క అలంకారం అయితే చేస్తుంటే ఇక్కడ మేమేమో వంటలు చేసేస్తున్నాము. ఇక్కడ మా జున్ను వచ్చేటప్పటికి పసుపు నేను కూడా రాసుకుంటాను. అక్కడ పసుపు ఉంటే తీసుకొచ్చుకున్నాను అనమాట. పిల్లలు మనం ఏ పనిలో ఉన్నా వాళ్ళ హడావుడి వాళ్ళదే, వాళ్ళ పనులు వాళ్ళయే. చెప్పాను కదా ఇందాక, ఇట్లాగా కొబ్బరికాయ కానీ ఏదైనా పెట్టి అడ్జస్ట్ చేసుకోవాలి అని మా సిస్టర్ అయితే ఇక్కడ కొబ్బరికాయ పెట్టిందనమాట. కొబ్బరికాయకి వెనకాల గాజుల కోసం అట్లా స్టాండ్స్ అనేవి అమ్ముతారంట. అంటే మనం అమ్మవారికి గాజులు వేస్తాం కదా, వాటి కోసం అట్లాంటి స్టాండ్స్ అయితే అమ్ముతారంట. ఇంకా ఆ స్టాండ్ పెట్టేసి కదలకుండా ఉండేలాగా అడ్జస్ట్ చేసేసింది. ఇంకా అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టేసుకొని అంతా ఎట్లా ఉందో ఒకసారి చూసుకుంది. ఇక్కడ ప్రాంతంలో మా ఇవ్వు ఇట్లాంటప్పుడు కూడా చూస్తున్నారు మా పిల్లలు ఏం చేస్తున్నారు. ఇక్కడ ఏదో ఒకటి కదిలిస్తారని ఒక గదిలో కూర్చోబెట్టాము. ఇంకా వాళ్ళు ముగ్గురు తన్నుకోవడం, ఒకళ్ళకి ఏది నచ్చితే పిల్లలకి ఇంకొకళ్ళకి కూడా అదే నచ్చుతుంది. అక్కడ అదే ప్రాబ్లం అనమాట. ఇక్కడ మా సిస్టర్ అయితే అమ్మవారికి శారీ అనేది చక్కగా 2 స్టెప్స్ వచ్చేలాగా కట్టేసింది అనమాట. ఫైనల్గా అయితే అమ్మవారు ఇలా ఉన్నారు. చక్కగా చూడండి, మీకు కనిపిస్తుంది 2 స్టెప్స్ అనేవి కూడా. అమ్మవారికి చీర కట్టడం అయిపోయింది కాబట్టి ఇంకా నగలు మన దగ్గర ఏముంటే అవన్నీ వేసి అమ్మవారిని చక్కగా అలంకరించుకోవాలన్నమాట. నగలే వేసి బంగారమే వేసి అలంకరించాలంటే అట్లా ఏం కాదు. మన దగ్గర ఏమి ఉంటే అవి నీట్గా, అంటే మనం ఎట్లా అంటే అట్లాగా వాడినవి అలాంటివి కాకుండా కొంచెం శుద్ధిగా ఉన్నవి వేసుకోవాలి. ఇక్కడ అమ్మవారిని పీఠం పెట్టుకోవడానికి అయితే మా చెల్లి రెడీ చేస్తుందన్నమాట. కిందంతా కూడా ఫస్ట్ అటు ఇటు పిల్లలు తిరుగుతున్నారు కాబట్టి చెత్త కానీ లేదంటే ఇసుక కానీ ఏదన్నా ఉందేమో అని ముందు అక్కడ క్లీన్ చేసేసింది. ఇంకా కొంచెం వాటర్ చల్లుకొని క్లాత్ పెట్టి తుడిచేసుకొని తర్వాత ముగ్గు అయితే వేస్తుంది. వరలక్ష్మి వ్రతము మా అమ్మ వాళ్ళ టైంలో అయితే ఇంత హడావుడి ఇవంతా ఉండేది కాదనమాట. ఏం చేసేదంటే మా అమ్మ ఒక అమ్మవారి పటం పెట్టేసి అమ్మవారి పటంకి పువ్వులు అవి వేసి అలంకారం చేసేది. ఇంక తర్వాత తను ఏదైనా చీర కానీ ఏదైనా కొనుక్కుంటే ఆ చీర అమ్మవారి దగ్గర పెట్టి కొబ్బరికాయ కొట్టుకొని కొంచెం పొంగల్ వండి పెట్టుకునేదన్నమాట. ఇప్పుడు రోజులు మారాయి కదా, ఒకళ్ళని చూసి ఒకళ్ళు చేసుకుంటున్నారు, లేదా అది ఆనవాయితీయో అన్నట్టు ఇంకా అందరూ అదే చేస్తున్నారు. ఇలాగ చేయడం తప్ప ఒప్ప అనేది ఏమీ లేదు.
ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్‌లో అయితే పరిస్థితులు మారుతున్నాయి. అలాగే పరిస్థితులు అనుకూలంగా మనం కూడా మారుతున్నాము. కాబట్టి మనకి స్తోమతను బట్టి మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మా అమ్మవారి అలంకారం గానీ, లేదంటే అమ్మవారికిచ్చే వాయినాలు గానీ, పిండి వంటలు గానీ అవి చేసుకోవచ్చనమాట. మనకి స్తోమత బానే ఉంది, ఓకే చేసుకోగలము, ఆరోగ్యంగా ఉన్నాము అనుకుంటే మంచిగా అన్నీ చేసుకోవచ్చు. లేదు మన వల్ల కాదు, ఈ వారం లేదా ఈ సంవత్సరం నేను చేయలేకపోతున్నాను అంటే అమ్మవారికి ఒక కొబ్బరికాయ కొట్టి మంచిగా దండం పెట్టుకున్నా కానీ సరిపోతుంది. అన్నీ తెలిసిన తల్లికి మనం ఏం చెప్పేది ఉంటుందండి. కాబట్టి అమ్మ ఈ సంవత్సరం నేను చేసుకోలేకపోతున్నాను, క్షమించు తల్లి, మంచిగా ఓపికని స్తోమతని ఇవ్వు, వచ్చే సంవత్సరం బాగా చేసుకుంటాను అని మొక్కుకొని మన చేతనైనంత వరకు మనం చేసుకోవడమే. 11 రకాల ప్రసాదాలు పెట్టాలి, 11 మంది ముత్తైదువులకి వాయనాలు ఇవ్వాలి, అలాగే కాసు కొనుక్కోవాలి. ఇవన్నీ కూడా మనకి ఓపిక స్తోమత ఉంటేనే చేసుకోవాలండి. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, కానీ నేను బాగా చేసుకోవాలి, అందరినీ పిలుచుకోవాలి, బంగారం కొనుక్కొని పెట్టుకోవాలి అని అన్నీ చేస్తే ఏమవుతుంది, నా దగ్గర డబ్బులు లేనప్పుడు ఏం చేస్తాను, ఇంకొకరి దగ్గర డబ్బులు అప్పుకు తీసుకొచ్చుకొని ఇవంతా చేస్తాను. వాటి వల్ల ఏమవుతుంది, నేను అప్పుల పాలవుతాను. పండుగలంటే అప్పుల పాలు చేయడానికి కాదనమాట. ఇవన్నీ లేకపోయినా మనకి ఉన్నంతలో తోచిన విధంగా చేసుకోవాలి. పూజ చేసుకొని అమ్మవారికి మంచిగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నా చాలు. ఇదే కాదు, ఒక్కొక్కసారి మనకి పండగలప్పుడే ఖచ్చితంగా హెల్త్ బాగోకుండా ఉంటుంది. అప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే వాళ్ళేమనుకుంటున్నారో, వీళ్ళేమనుకుంటారో, పండగ కదా లేచి ఆ పని చేయాలి, ఈ పని చేయాలి అని హడావుడి పడుతూ ఉంటాము. అంత ఓపిక ఉంటే మనం నీరసంగా పడుకోం కదా, మనకి తెలుసు కదా పండగ అని. కాకపోతే ఏంటి అంటే అక్కడ మనకి అస్సలు పరిస్థితి బాగలేదు అని అర్థము. అప్పుడు కూడా హడావుడి పడిపోయి వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, ఏవేవో చేయాలి అని అనుకోకండి. మీకు వీలైనంతలో మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నా చాలు. అమ్మ ఇప్పుడుకి చేయలేకపోతున్నాను, తర్వాత చేసుకుంటాను అనుకోండి. ఆ చల్లని తల్లి పరిస్థితులన్నింటినీ కూడా అర్థం చేసుకుంటుంది. మనకి ఆ తల్లి ఆశీర్వాదాలు ఎప్పుడూ కూడా ఉంటాయి. అప్పులు చేసుకొని తిప్పలు తెచ్చుకోండి అని ఏ పండుగలు చెప్పవు, ఏ దేవుడు చెప్పడు, అలాగే ఏ మతము కూడా చెప్పదనమాట. కాబట్టి వాళ్ళని వీళ్ళని చూసో లేదంటే గ్రాండ్గా చేసుకోవాలి అనో హడావుడి పడిపోవద్దు. మనకి తోచినంతలో మనకి చేసుకున్నా కానీ మనకి పుణ్యం వస్తుంది. చాలే అమ్మ చెప్పావు కానీ, నీతులు చెప్తున్నావు కానీ ఇప్పుడు మీరు చేస్తుంది ఏంది అని అనుకోకండి. ఏంటి అంటే లాస్ట్ వీక్ నేను మా ఇంట్లో చేసుకున్నాను వరలక్ష్మి వ్రతం. నాకు ఎక్కువ మందిని పిలవడము అదంతా కుదరలేదు. నా హెల్త్కి తగ్గట్టుగా నేను మా ఇంట్లో వరకే చేసుకున్నాను. ఇప్పుడు నేను మా పుట్టింటికి వచ్చాను. వాళ్ళు ఏంటి అంటే కొంతమందిని ముత్తైదువుల్ని పిలుచుకొని తాంబూలం అది ఇచ్చుకోవాలి అనుకున్నారు. సో దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారనమాట. అమ్మవారి అలంకారం కూడా అంతా అయిపోయింది. పీఠం అంతా సర్ది